జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, ఉద్యమ నేత, యువ నాయకులు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీ రామారావు అన్న గారికి, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాకి ఈ సభ్యత్వం, అదేవిధంగా ఈ పోలింగ్ ఏజెంట్లను ఎన్నుకోవడంలో ప్రధానమైనటువంటి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి అన్న జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లిమడ లక్ష్మీ నరసింహారావు గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న ప్రవీణ్ అన్న, ఈ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అన్న ఆగన్న, మాజీ ప్రెసిడెంట్ ఆగన్న, అదేవిధంగా బాపురెడ్డి గారు, సోదరిమణి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సోదరిమణి మాధవి గారు, మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా వివిధ బాధ్యతలు నిర్వహించి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, అదేవిధంగా పార్టీ గ్రామ మండల స్థాయి అధ్యక్షులు, బూతు ఏజెంట్లకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. వెమ్లవాడ అంటేనే బీఆర్ఎస్ పార్టీకి అడ్డా. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో మొదటి వరుసలో ఉన్నటువంటి నియోజకవర్గం సిరిసిల్ల వెమ్లవాడ నియోజకవర్గం, అట్లనే సిరిసిల్ల నియోజకవర్గం. అంటే సిరిసిల్ల జిల్లా అంటేనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అడ్డా. బీఆర్ఎస్ పార్టీ అంటేనే సిరిసిల్ల, సిరిసిల్ల అంటేనే బీఆర్ఎస్ పార్టీ. ఏదో తప్పిపోయి మొన్న మనది ఎమ్మెల్యే కొద్ది ఓట్లతో ఇటు గెలిచినా, ఇది మాత్రం మన చెల్లిమడ గారే మనకి ఎమ్మెల్యే. అవునా కాదా? వారు నిజంగా చాలా ధైర్యం ఇచ్చిర్రు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని చాలా భయాందోళనకు గురి చేస్తారు, కేసులు పెడతారు, అనేక రకాల ఇబ్బందులు పెడతారు. ఏం చేసినా మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు అండగా ఉన్న పార్టీ మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటుంది అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చిర్రు వారు. నిజంగా ఖచ్చితంగా మొదటి నుంచి కూడా. ఎందుకంటే మీరేమన్నా భయపడేటోళ్ళ? ఇట్లాంటివి ఎన్ని చూడలేదు మనం. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్ని కేసులు మన పైన పెట్టిరు, ఎన్నిసార్లు జైలుకు పోయినాం, ఎన్ని రకాల మనల్ని ఇబ్బంది పెట్టిరు. వాటన్నిటిని తిప్పికొట్టినాం కదా. వాటన్నిటిని కూడా తిప్పికొట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి చైతన్యం ఇవాళ మన తెలంగాణకుంది. అందులో వేములవాడ నియోజకవర్గం ప్రధానమైనటువంటి ప్రముఖ పాత్ర పోషించింది. కాబట్టి ఇట్లాంటి ఇవాళ ఈ అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏది చేసినా భయపడేది లేదు. ఖచ్చితంగా మనము రేపు రాబో రోజులలో ఇవాళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలి. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, మా కోసం పెట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేటువంటి పార్టీ. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ మన పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలి. సభ్యత్వాన్ని మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి విస్తృతంగా సభ్యత్వాన్ని ఇవాళ మన పార్టీలో చేర్పించుకునే విధంగా మనం అందరం కూడా సన్నద్ధం కావాలి. అందరం ఐక్యంగా ఉండి పార్టీ నిర్మాణాన్ని ఇంకా పటిష్టం చేస్తూ, మన పార్టీని ఇంకింత స్ట్రెంథన్ చేస్తూ, మనం రేపు రాబో రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అక్క. ఒకసారి 14 సంవత్సరాల ఉద్యమ నేపథ్యాన్ని, అదేవిధంగా సిరిసిల్ల వేములవాడ పోరాటాల గడ్డాని
గుర్తు చేసి ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ఈ రానున్న రోజుల్లో జరగబోయే సార్ అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యమూర్ఖులు చేసినందుకు మీరికి ధన్యవాదాలు అక్క. అదేవిధంగా ఈనాడు మనతో ఉన్న పెద్దలు సుదీర్ఘ రాజకీయమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి వీరందరినీ కూడా రానున్న 4 మాసాలు ఏ విధంగా కార్యోన్ముఖుల్ని చేస్తారో బోధించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి